హాయ్ ఫ్రెండ్స్, కొల్లూరు రామాంజన్ అడ్వకేట్. వెల్కమ్ టు ద లాటాలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే చాప్టర్ 4 గురించి వివరిస్తున్నాను. చాప్టర్ 4 అంటే ఏంటంటే మనకి ఇప్పుడు అబెట్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అఫెన్సెస్ అండ్ అబెట్మెంట్ అంటారు. ఆఫ్ అబెట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అబెటర్ అని ఈ యొక్క చాప్టర్లో ప్రస్తుతానికి సెక్షన్ 45 అబెట్మెంట్ ఆఫ్ థింగ్స్, సెక్షన్ 46 అబెటర్, సెక్షన్ 48, సెక్షన్ 47 అబెట్మెంట్ ఇన్ ఇండియా, అఫెన్సెస్ అవుట్సైడ్, సెక్షన్ 48 అబెట్మెంట్ అవుట్సైడ్ ఫర్ అఫెన్సెస్ ఇన్ ఇండియా, సెక్షన్ 49 అంటే ఏంటంటే పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్ ఇఫ్ యాక్ట్ అబెటెడ్ ఈజ్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ అండ్ వేర్ నో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఫర్ ఇట్స్ పనిష్మెంట్. రెండోది ఇక లాస్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 50 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత ఏం చెబుతుందంటే పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్ ఇఫ్ పర్సన్ అబెటెడ్ డస్ యాక్ట్ విత్ డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ అబెటర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చాప్టర్ 4లో ఈ యొక్క సెక్షన్ 45, సెక్షన్ 46, సెక్షన్ 47, 48, అలాగే సెక్షన్ 49, సెక్షన్ 50 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 45 ఏంటంటే అబెట్మెంట్ ఆఫ్ ఏ థింగ్, ఒక విషయంపై ప్రేరణ కలిగించడాన్ని సెక్షన్ 45 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఒక విషయాన్ని నేరానికి ప్రేరణ కలిగించడం, నేరాన్ని అలా చేయండి ఇలా చేయండి అనే ఒక వ్యక్తితో చేపించే విధంగా ప్రేరేపించడాన్ని, ఆ యొక్క ప్రేరేపణకు సంబంధించి ఎవరైతే ప్రేరేపించబడతారో వేరే వ్యక్తితో ప్రేరేపించే వ్యక్తిని అబెట్మెంట్ ఆఫ్ ఏ థింక్ అంటారు. అంటే ఒక విషయంపై నేర ప్రేరణ కలిగించుట, ప్రేరేపించబడటం అనేది ఈ యొక్క సెక్షన్ 45 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 46 అబెటర్ అంటే ఏంటంటే అసలు ఈ బిఎన్ఎస్లో ఈ చాప్టర్లో కీలకమైన వర్డ్, కీలకమైన పదము, కీలకమైన విషయం ఇది. అబెటర్ అంటే ఏంటంటే ఎవరైనా కానీ వెనకాల ఉండి బ్యాక్ బోన్ నుండి మీరు అది చేయండి, ఆ నేరం చేయండి, ఈ నేరం చేయండి, నేరాలు ప్రోత్సహించే వాళ్ళని మనం వాళ్ళు చేయరు, ఆ నేరాలు చేసే విధంగా ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సహించే వాళ్ళనే ఎబెటర్ అని అంటారు. ఎబెటర్ అనే సెక్షన్ 46 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహితలో పూర్తిగా వివరించడం జరిగింది ఉదాహరణలతో సహా. చాలామంది ఏంటంటే నేరాలు చేయకుండా వేరే వాళ్ళతో చేపిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే విధంగా వాళ్ళని ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి హెల్పింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీరు చేయండి నేరం, నేను ఉండాను, ఎందుకు మీకు చూసుకుంటాను అనే ఉద్దేశంతో అబెట్మెంట్ చేస్తూ ఉంటారు. వారిని అబెటర్ అని అంటారు. ఈ సెక్షన్ 46 అనేది భారతీయ న్యాయ సంహితలో అబెటర్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది చాప్టర్ 4లో. అలాగే చాప్టర్ 4లో సెక్షన్ 47 అనేది చాలా ఇంపార్టెంట్. అబెట్మెంట్ ఇన్ ఇండియాలో నేరాన్ని ప్రోత్సహించి అవుట్ సైడ్ నేరం చేసే విధంగా చేయటం, అంటే భారతదేశం వెలుపల నేరం చేసే విధంగా ప్రేరణ చేయటం. అంటే భారతదేశంలో ఉండి ఇతర దేశాల్లో నేరాలు చేసే విధంగా, ఇతర దేశాల్లో ఉండే వ్యవహారాలపై నేరాలు చేసే విధంగా భారతదేశంలో ఉంటూ ప్రేరణ కలిగించడం. దట్స్ కాల్డ్ ద భారతదేశంలో ఉండి స్కెచ్లు వేయటం, నేరం ఎలా చేయాలి అంటే అనే దాని గురించి ఇక్కడ సన్నద్ధం అవటం. నేర ప్రేరణ అంతా ఇండియాలో జరుగుద్ది. వీళ్ళు ఏ నేరాన్ని అయితే ప్రేరేపించారో ఆ నేరం భారతదేశం వెలుపల బయట జరుగుద్ది. దట్ ఈస్ కాల్డ్ ద 47 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత్. అలాగే సెక్షన్ 48 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత ఏం చెబుతుందంటే అబెట్మెంట్ అవుట్ సైడ్
ఫర్ అఫెన్సెస్ ఇన్ ఇండియా. అబెట్మెంట్ అవుట్ సైడ్ ఫర్ అఫెన్సెస్ ఇన్ ఇండియా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెక్షన్ 48 అబెట్మెంట్ అవుట్ సైడ్ అంటే భారతదేశం వెలుపల నేర ప్రేరణ అనేది జరుగుద్ది. భారతదేశం వెలుపల భారతదేశంలో ఏమేమి నేరాలు చేయాలో వాటి గురించి చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీసీ వాళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదులు అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు లేదంటే ఇతర దేశాలకు సంబంధించిన మిలిటెంట్ గ్రూపులు భారతదేశంలో ఈ చేయాలి అని చెప్పి ఇతర దేశాల్లో ఉంటా నేరాలను ప్రోత్సహిస్తూ ఇండియాలో కొన్ని నేరాలు చేపిస్తూ ఉంటారు వాళ్ళతో చేత. దట్స్ కాల్ ద అబెట్మెంట్ అవుట్ సైడ్ ఫర్ అఫెన్సెస్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద సెక్షన్ 48 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు ఇంకో సెక్షన్ ఏంటంటే సెక్షన్ 49. సెక్షన్ 49 అంటే ఏంటంటే పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్ ఇఫ్ యాక్ట్ abetted is committed in consequence and where no express provision is made for its punishment అంటే ఏంటంటే సెక్షన్ 49 ఏం చెప్తుందంటే భారతీయ న్యాయ సంహితలో ప్రేరణ కారణంగా నేరం జరిగినచో ఒక ప్రేరేపితమైనటువంటి విషయం ద్వారా ఒక ప్రేరణ ద్వారా ఒక నేరం జరిగినచో మరియు దానికి గల శిక్షను వివరించలేనప్పుడు అలా దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఈ సెక్షన్ 49 అనేది భారతీయ న్యాయ సంహితలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ప్రేరణ కారణంగా నేరం జరిగినచో సెక్షన్ 49 ఏమంటుందంటే ప్రేరణ కారణంగా న్యాయం జరిగినచో మరియు వానికి గల శిక్షను వివరించనప్పుడు. దట్స్ కాల్ ద సెక్షన్ 49 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. అదేవిధంగా ఫ్రెండ్స్ సెక్షన్ 50 అనేది భారతీయ న్యాయ సంహితలో పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్ ఇఫ్ పర్సన్ అబెటెడ్ డూస్ యాక్ట్ విత్ డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ అబెటర్. అంటే ఏంటంటే పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్ ఇఫ్ పర్సన్ అబెటెడ్ డూస్ యాక్ట్ విత్ డిఫరెంట్ ఇంటెన్షన్స్, రకరకాల ఆలోచనలతో రకరకాల క్రిమినల్ మైండ్స్తో రకరకాలుగా చేయాలనే ఉద్దేశంతో. దట్స్ కాల్ ద ఫ్రమ్ దట్ ఆఫ్ అబెటర్. దట్స్ కాల్ ద సెక్షన్ 50. ఈ సెక్షన్ 50 అంటే ఏంటంటే వివిధ రకాల ఉద్దేశంగా ప్రేరేపించిన వ్యక్తికి ఉద్దేశంగా ప్రేరేపించిన వ్యక్తికి విధించే శిక్ష. వివిధ రకాల ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన వ్యక్తికి విధించే శిక్షను ఈ యొక్క సెక్షన్ 50 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత చాప్టర్ 4లో వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ టోటల్గా ఈ యొక్క వీడియోలో సెక్షన్ 45, సెక్షన్ 46, సెక్షన్ 47, సెక్షన్ 48, 49, 50 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ చాప్టర్ 4లో వీటి గురించి ఈ వీడియో చేయటం జరిగింది. ఏదో అందరికీ తెలిసే ఉద్దేశం కోసం తెలియచేయాలనే ఉద్దేశంతో తెలుగులో చేయటం జరిగింది. నా యొక్క ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు, పూర్తిగా వాచ్ చేయగలరు. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. Until then, bye friends, please subscribe my channel.